వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చీకటి రాత్రి, అమావాస్య రోజు శ్మశానం పక్కన ఉన్న నిర్మానుష్యమైన రోడ్డు. గాలి గట్టిగా వీస్తోంది. దూరంగా కుక్కలు అరుస్తున్న శబ్దం వినిపిస్తోంది. ఆ దారిలో రాము 25 ఏళ్ల యువకుడు భయపడుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు. అయ్యో, ఈ దారి ఎంచుకున్నానెందుకు అని తనలో తాను అనుకుంటూ ముందుకు అడుగులు వేస్తుండగా ఒక్కసారిగా పక్కనే ఉన్న పెద్ద మర్రి చెట్టు మీద నుంచి ధమ్ అంటూ ఒక దెయ్యం కిందకి దూకింది. రాము గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. కాని ఆశ్చర్యంగా ఆ దెయ్యం భయపెట్టలేదు. తన పొట్ట పట్టుకుని ఆకలి ఆకలి అంటూ ఏడవడం మొదలుపెట్టింది. రాము ఆశ్చర్యంగా చూస్తుండగా దెయ్యం దగ్గరికి వచ్చి ఇలా అంది, ఒరే, నన్ను చూసి భయపడకు. నాకు చాలా ఆకలిగా ఉంది. వెంటనే చికెన్ దమ్ బిర్యానీ తెచ్చిపెట్టు, లేకపోతే నిన్నే తినేస్తా. అది విన్న రాము వణికిపోతూ, అయ్యో దెయ్యం గారు, ఈరోజు అసలే అమావాస్య. ఊర్లో ఉన్న హోటల్స్ అన్నీ మూసేశారు. మీకు కావాలంటే పెరుగన్నం తీసుకొస్తా అన్నాడు. అంతే. ఆ దెయ్యం కోపంతో కళ్ళు పెద్దవిగా చేసి, నేను చనిపోయిందే బిర్యానీ తినలేక, ఇప్పుడు కూడా బిర్యానీ దొరకకపోతే నా ఆత్మకి శాంతి రాదురా అని మొండిగా పట్టుబడింది. అది చూసిన రాముకి ఒక ఐడియా వచ్చింది. కొంచెం ధైర్యంగా నటిస్తూ ఇలా అన్నాడు, సరే, మా ఊరి చివర ఒక బంగ్లా ఉంది. అక్కడ ఒక మాయా కుండ ఉంది. అందులోకి దూరి మనం ఏది అడిగితే అది వస్తుందని విన్నా మనం అక్కడికి వెళ్దాం. నువ్వు బిర్యానీ రోజూ ఆ కుండని అడిగి తినొచ్చు అనేసరికి కొమ్మ. బిర్యానీ అనే మాట వినగానే దెయ్యం కళ్ళు మెరిశాయి. పద, వెంటనే అక్కడికి తీసుకెళ్ళు అంది. అలా రాము దెయ్యాన్ని ఒక పాడుబడ్డ బంగ్లా దగ్గరకు తీసుకెళ్లాడు. అక్కడ ఒక పెద్ద ఖాళీ కుండ ఉంది. రాము గంభీరంగా ఇలా చెప్పాడు, ఇదే ఆ మంత్రకుండ. ఇందులో తలపెట్టి నాకు బిర్యానీ కావాలి అని గట్టిగా అరుస్తే వెంటనే బిర్యానీ వస్తుంది అన్నాడు. పాపం, ఆకలితో ఉన్న దెయ్యం రాము చెప్పింది నిజమే అనుకుని ఆశగా కుండలోకి దూరి బిర్యానీ కావాలి అని గట్టిగా అరిచింది. అంతే. రాము వెంటనే ఒక పెద్ద రాయి తీసుకుని కుండపై పెట్టేశాడు. పాపం ఆ దెయ్యం కాస్త లోపల ఇరుక్కుపోయింది. అయ్యో, బయటికి తీ అంటూ అరుస్తుంటే రాము నవ్వుతూ ఇలా అన్నాడు, అతి ఆశ పనికిరాదు దెయ్యం గారు. ఈ రోజు కూడా మీకు ఉపవాసమే అని చెప్పి బ్రతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి పరుగెత్తి పారిపోయాడు. నీతి, సమయస్ఫూర్తి ఉంటే ఎంతటి ప్రమాదాన్నైనా జయించవచ్చు, దెయ్యాన్ని అయినా. ఈ కథ మీకు నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఫన్నీ హారర్ కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.